బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచిన హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి మేకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడుతూ పార్లమెంట్లో జరిగిన సమావేశాలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ని అవమానపరిచేలా పదే పదే అంబేద్కర్ అనే బదులు దేవుని పేరును వాడితే పుణ్యమైనా వస్తుందని, అంబేద్కర్ ని అవమానపరిచేలా మాట్లాడటం వారి రాజకీయ జీవితానికి అవమానమన్నారు. అంబేద్కర్ లేకుంటే తను మంత్రి అయ్యే అవకాశమే లేదని, తనకంటూ ఒక హోదా కలిగిందంటే అంబేద్కర్ ఇచ్చిన వరమేనని గుర్తు చేశారు. అమిత్ షా తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేని ఎడల రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. సోదరులారా, భారత పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరిచే విధంగా, అవమానపరిచే విధంగా భారత హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ సిపిఎం దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో ఆందోళన చేయడం జరుగుతుంది. ఈరోజు సిపిఎం కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా అమిత్ షాను బేషరతుగా మంత్రివర్గం నుంచి తొలగించి భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను గౌరవించాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్లబ్యారిలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. సోదరులారా, భారతదేశం అనేక మతాలకు, అనేక కులాలకు, అనేక భాషలకు ఒక విభిన్నమైనటువంటి భారతదేశంగా వర్ధిల్లుతున్నది. దేశంలో అన్ని భాషలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మన భారత రాజ్యాంగం ఉన్నది. అలాంటి భారత రాజ్యాంగం నుంచి ఎన్నికైనటువంటి భారత హోంశాఖ మంత్రి కించపరిచే విధంగానే వ్యవహరిస్తే ఇది దుర్మార్గమైన చర్య. మనుషుల మధ్యలో, కలిసి ఉన్నటువంటి పేదల మధ్యలో, కార్మిక వర్గం, అన్ని వర్గాల ప్రజలను అనైక్యతకు గురి చేసేటువంటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా అమిత్ షాను, ఈ భారత ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించి తన గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయులు ఈ భారతీయ జనతా పార్టీని తప్పకుండా పొందబెడతారు. ప్రజలు ఎప్పుడైనా విజయం సాధిస్తారనేది అలాంటి గర్వం. ఈరోజు అధికారం ఇస్తే గర్వంతో, అధికార మతంతో మాట్లాడకూడదు. భారత రాజ్యాంగాన్ని, ప్రజల్ని, ప్రతిపక్ష పార్టీలను, ప్రజా సంఘాలను, మేధావులను గౌరవించాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ఆ విధంగా దేశంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలి తప్ప ప్రజా సమస్యలు పక్కన పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. అందుకని ఇప్పటికైనా అమిత్ షాను భారత పార్లమెంట్ తొలగించాలి. భారత ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. సోదరులారా, దేశ పార్లమెంటులో ప్రజా సమస్యలపైన చర్చలు జరుపుతున్న సందర్భంగా ఈ భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి దిశ దశ నిర్దేశం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ను పదే పదే పార్లమెంట్లో ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. ఈ బిఆర్ అంబేద్కర్ బదులు భగవంతుని స్మరించిన పుణ్యలోకాలకు పోతారు అని చెప్పేసి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇవాళ అమిత్ షా పార్లమెంట్లో చేసిండు. ఇది అత్యంత గర్వనీయం. ఇవాళ పార్లమెంటు వేదికగా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని, భారత రాజ్యాంగ నిర్మాతను అవమానపరుస్తూ, అవహేళన చేస్తూ అమిత్ షా ఇవాళ ప్రకటన చేసే సందర్భం ఉంది. దీనిపైన యావత్తు భారతదేశం ఏకశిలా సదృశ్యంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అమిత్ షా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అదే రకంగా ఈ అహంభావపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి అమిత్ షాను పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలి. అదే రకంగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా సిపిఎం, అదే రకంగా ప్రజా సంఘాలు, ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో కోరుతూ ఉన్నాయి. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి బదులుగా మనధర్మ శాస్త్రాన్ని తీసుకువచ్చినటువంటి కుట్రలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఇవాళ పక్కదారి పట్టిస్తూ ఉన్నారు, తప్పుదోవ తీసుకొస్తూ ఉన్నారు. దేశంలో జీడిపి పడిపోయింది. ఇవాళ డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ పడిపోయింది. ప్రజా సమస్యలు ఇవాళ కోకొల్లలుగా ఉన్నాయి.
మరి నిరుద్యోగం పెరిగింది. అదే రకంగా ఈ దేశంలో అవినీతి కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నది. మరి ఈ అంశాన్ని చర్చకు రాకుండా పక్కదారి పట్టించే కుట్రలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎంగా ఒకటే చెప్తా ఉన్నాం, వెంటనే తక్షణం ప్రజా సమస్యలపైన మరి కేంద్రంలో ఉన్న బీజేపీ దృష్టి సారించాలి. లేకుంటే బీజేపీకి వ్యతిరేకంగా అదే రకంగా ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలలోకి పోతాం, ఉద్యమాన్ని చేపడతాం. మరి అదే రకంగా మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తా వద్ద ఇవాళ మరి నిరసన కార్యక్రమం తెలుపుతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.